హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారి గురించి చెప్పదలుచుకున్నానండి. ఎందుకంటే ఆయన ఈ మధ్య ఒక స్టేజ్ మీద వాళ్ళ టీచర్ని అందరికీ పరిచయం చేసి ఆవిడ తను ఎంతో ఎంకరేజ్ చేసిందని చెప్పారు. ఆవిడ పేరు బహుశా అంబిక ఏదో చెప్పారు ఆయన స్టేజ్ మీద. ఆయన క్లాస్లో అకాడమిక్గా కొద్దిగా తక్కువ మార్కులు వచ్చి పూర్గా ఉంటే ఆ టీచర్ ఒక్కరే అతన్ని ఎంకరేజ్ చేసిందంట. ఇదే విషయం ఆయన గర్వంగా చెప్పారు. మీలా అందరూ ఉంటే ఎంతో బాగుంటుంది టీచర్ అని నవ్వుతూ చెప్పారు. ఎందుకు చెప్తానంటే ఆవిడ అనేవారంట, ఈ విషయంలో కాకపోతే మరో విషయంలో నువ్వు టాలెంట్ ఉంది, నీకు ఖచ్చితంగా ఏదో రంగంలో రాణిస్తామన్నారంట. అన్నట్టుగానే అతను అద్భుత ప్రతిభ కనబరిచి టాలీవుడ్లో పెద్ద స్టార్గా వెలుగుతున్నాడు. అంతేకాకుండా ఒక గొప్ప అవార్డు, జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నారు పుష్ప సినిమా ద్వారా. పుష్ప సినిమా గురించి అనేక కాంట్రవర్సీలు వచ్చిన వాళ్ళు కూడా ఓన్లీ ఆ పాత్రకు మాత్రమే ఇస్తాము అని చెప్పడం జరిగింది. మొత్తానికి అంతకుముందు పెద్ద పెద్ద యాక్టర్స్కి రాని అవార్డు ఇతనికి రావటం నిజంగా ఒక రకంగా అదృష్టం మరియు ఒక రకంగా అతని టాలెంట్ రెండు కలిసి వచ్చి ఒక అద్భుతమైన వ్యక్తిగా ఆయన రూపొందాడు. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు తల్లిదండ్రులు చిన్న ఒక మార్క్ తక్కువైతే చాలా బాధపడిపోతున్నారు. నేను చెప్పేది ఖచ్చితంగా వాళ్ళు ఏదో రంగంలో ఖచ్చితంగా బాగుంటారనే పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు షైన్ అవుతారండి. అదే కాక ఇంకో విషయం ఏంటంటే, నేనే ఎంతోమంది స్టూడెంట్స్ని, బిలో యావరేజ్ స్టూడెంట్స్ని, చిన్న కాలేజీలో చదివిన వాళ్ళని ఇంజనీరింగ్ పెద్ద పెద్ద పొజిషన్స్లో కంప్యూటర్స్లో నుండి కొందరు విదేశాల్లో కూడా సెటిల్ అయ్యి ఎంతో అద్భుతమైన టాలెంట్ని చూపించిన వాళ్ళని ఎంతోమంది నేనే చూశాను. కాబట్టి నేను అనేది కేవలం 1-2 మార్కులు తగ్గినంత మాత్రాన వాళ్ళ కెరీర్ ఏమి నాశనం అయిపోదండి. ముఖ్యంగా గుర్తుంచుకోవాలి తల్లిదండ్రులు. ఎందుకంటే భగవంతుడు ఆల్రెడీ వాళ్ళకి ఒకటి ఇచ్చేస్తాడు డెస్టినేషన్. నేను అనేది ఈలోపు దాన్ని అందుకోవడానికి వీళ్ళు పడే ప్రయత్నంలో లోపం జరగకుండా మనం చూసుకోవాలి. ముఖ్యంగా కాలేజీకి టైంకి వెళ్తున్నాడా వెళ్ళట్లేదా, డిసిప్లిన్ ఎలా ఉంది, ఈ విషయాలు చూసుకోవాలి. అంతేగాని 1 మార్కు 2 మార్కులు తక్కువ వచ్చాయని ఒకరోజు స్కూల్ మానేశాడని వర్రీ అవ్వాల్సిన అవసరం లేదంటాను. అందరూ ఇప్పుడు అల్లు అర్జున్లా సినిమా యాక్టర్స్ అవ్వలేకపోవచ్చు, అలాగే రాణించలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఫీల్డ్లో మటుకు రాణించగలుగుతారు. ఆ ఫీల్డ్ని మనం ఎత్తుక్కుని అందులో అవకాశాలు దక్కించుకోవటమే మన ప్రతిభపై ఆధారపడి ఉంటుంది. ఈ అల్లు రామలింగ అనే వాళ్ళ మనవడు అస్సలు పనికి రాకుండా పోతాడని ఆయన వాళ్ళ తాత ఎంతో బెంగెట్టుకుని ఈయనకొక్కడికే 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడంటే ఎవరికి ఆయన చేయలేదు. అలాంటిది ఆయన సొంత ఫ్లైట్ కొనుక్కునే స్టేజ్ కొనుక్కున్న పొజిషన్లో కొనుక్కున్నాడు కూడా. ఎందుకు చెప్తానంటే డబ్బు ఒకటే కాదు, ముందు మెయిన్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలండి. మనం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ఉన్నత శిఖరాలకి ఎదుగుతారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మరో వీడియోతో మీ ముందుకు వస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బై.